హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు. ఇందులో తొలి విడతగా మనకు 7,500 రూపాయల నుంచి 37,500 రూపాయల వరకు జమ చేయబోతున్నారు. ఇక 1 ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కూడా జమ చేస్తారు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు. అంతేకాకుండా 1 ఎకరం నుంచి తొలి విడతగా 5 ఎకరాల వారికి డబ్బులు అయితే జమ చేయబోతున్నారనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనకు ఈ యొక్క పథకాన్ని ఈ జిల్లాల నుంచి మొదలు పెడతామని, ఇప్పుడే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి 17 విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18వ విడత నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతున్నాయి, రైతులు ఏం చేయాలి, ఇప్పటికే మనకు అప్లై చేసుకున్న రైతులు ఏం చేయాలి, ఇంకా దరఖాస్తు చేసుకున్న రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియోను ముందుగా చివరి వరకు చూసేయండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వారికి తప్పకుండా సహాయం చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీరందరూ కూడా హెల్ప్ చేయండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. తప్పకుండా హెల్ప్ చేసేయండి. ఇక అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కొత్తవారు కానీ పాతవారు కానీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇలాంటి అప్డేట్స్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పటికే ఎన్నో వీడియోస్ అయితే వచ్చాయి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి. ఇక మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఇప్పటికీ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నవారు, అలాగే గతంలో రైతు బంధు డబ్బులు పొందుతూ ఉన్నవారు, అలాగే ఇంకా దరఖాస్తు చేసుకుని వారికి సంబంధించి 3 అప్డేట్స్ అయితే నేను ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. మొదటగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా 6 రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ యొక్క అవకాశం కల్పించినప్పుడు చాలా మంది, కొన్ని లక్షల మంది రైతులు ఈ యొక్క రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈ యొక్క రైతు భరోసా పథకానికి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు ఈ 6 గ్యారెంటీల్లోని రైతు భరోసా పథకానికి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, మీ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోండి. ఇక దరఖాస్తులు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతాయన్నమాట. ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో 2 సీజన్లకు సంబంధించి, అంటే వానాకాలంలో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి 7,500 రూపాయలు 1 ఎకరం భూమి కలిగిన వారికి, ఇక రబీ సీజన్ లో మనకు యాసంగి సీజన్ లో తప్పకుండా ప్రతి రైతుకు మరొక 7,500, 2 కలుపుకొని 1 ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు సంవత్సరానికి 15,000 రూపాయలనైతే అందిస్తామని మాట ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు తొలి విడత వర్షాకాలానికి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున పైసలు అయితే జమ చేయబోతున్నారనమాట. ఈ నేపథ్యంలోనే ఈ పైసలు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలన్నమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక ఈ డబ్బులు ఏ తేదీ నుంచి వేస్తున్నారని తెలుసుకునే దానికంటే ముందు రైతులకు కొన్ని డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే గతంలో మేము రైతు బంధు డబ్బులు అయితే పొందుతూ ఉన్నాము. ఇక రైతు బంధు డబ్బులు తీసుకునే వారికి రైతు భరోసా
వర్తిస్తుందని చాలా మంది అడిగారు. మీరు తప్పకుండా వర్తిస్తుంది, 100% వర్తిస్తుంది అనమాట. ఇక గత ప్రభుత్వంలో మీరు రైతు బంధు సాయాన్ని పొందుతూ ఉంటే మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక అప్పట్లో ఉన్న దరఖాస్తే మీకు చెల్లుబాటు అవుతుంది. ఇక గతంలో రైతు బంధు ఇస్తున్నారు, ఇప్పుడు రైతు భరోసా ఇస్తారన్నమాట. కాబట్టి ఇప్పటికీ రైతు బంధు వస్తున్న రైతులైతే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మామూలుగానే ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది. ఇక దీంట్లో ఎటువంటి డౌట్ మీరు అవసరం లేదనమాట. ఇక రెండో డౌట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు చాలా మంది. ఆ రైతులందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు NPCI లింక్ అనేది చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా NPCI లింక్ తో పాటు EKYC కూడా పూర్తి చేసుకోవాలన్నమాట. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకోండి. మీకు ఈ వానాకాలం సీజన్ కి సంబంధించి ఈ నెల 16 లేదా 17 తారీఖుల నుంచి కూడా రైతు భరోసా కింద పైసలు అయితే జమ కాబోతున్నాయన్నమాట. ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఇప్పటికే 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా రైతులకు 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే ఇస్తుంది. అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున, సంవత్సర కాలంలో 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల పైసలు అయితే జమ అయ్యాయి. ఇక 18వ విడత పైసలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఈ 17 విడత కింద తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2,000 రూపాయలు పూర్తి అయిపోయింది. ఇక 18వ విడత కింద మరొక అంటే ఈసారి మనకు సాయాన్ని పెంచుతారని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి 3,000 లేదా 4,000 రూపాయల సాయం అయితే ఈ 18వ విడత నుంచి మీకు అందడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ రైతు భరోసా PM కిసాన్ పథకాల ద్వారా మీరు సాయాన్ని అయితే పొందవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ సాయం అనేది తప్పకుండా అందుతుందన్నమాట. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి మీకు ఖచ్చితంగా సాయం అయితే అందడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి తొలి విడతగా 1 ఎకరం నుంచి 5 ఎకరాల భూమి కలిగిన వారికి తప్పకుండా మొదటగా సాయాన్ని అందిస్తామని 7,500 రూపాయల నుంచి 37,500 రూపాయల వరకు ఈ డబ్బులు జమ అవుతాయని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 500, 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అయితే చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి.